హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకుల మిక్చర్ అండి. చాలా హెల్దీ స్నాక్స్, పిల్లలకి ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి. ఇక్కడ అటుకుల్ని ఇలా కన్నాల గిన్నెలో వేసుకొని ఇలా జల్లించుకోవాలండి. ఫస్ట్ మనకి చూసారా, పిండి ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఉంటే కిందకు వచ్చేస్తాయి, డస్ట్ ఉంటుంది. ఇలా జల్లించుకొని తీసుకోవాలండి అటుకులన్నీ కూడా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ పెద్దపాటి కళాయి తీసుకొని మనం జల్లించి పెట్టుకున్న అటుకులన్నీ కూడా ఈ విధంగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా అటుకుల్ని వేపుకోవాలి, కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుతూ వేపుకోవాలండి అటుకులన్నీ కూడా. చూసారా, మన వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ వేపుకోవాలండి అటుకులన్నీ కూడా. ఈ విధంగా వేపుకుంటే 2-3 నిమిషాల కల్లా చక్కగా వేగిపోతాయండి. చూసారా, ఇవి వేగిపోయినాయి. మనం వేరే ప్లేట్లో తీసుకుందాం. తర్వాత అదే కడాయిలో చాలా తక్కువ ఆయిల్ అండి, చాలా తక్కువ ఆయిల్తోనే మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయి హెల్తీగా. ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక కప్పు వరకు పల్లీలండి, వేరుశనగ గుళ్ళు అంటారు కదా అవి. తర్వాత పుట్టాని పప్పు అంటారు కదా, ఇవి కూడా ఒక కప్పు వేసుకొని రెండింటిని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. తర్వాత పచ్చి కరివేపాకు వేసుకుందామండి. మనకి పచ్చి కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది, మన అటుకుల మిక్చర్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా కలిపేసి ఇప్పుడు మనం హెల్దీ స్నాక్స్ అన్నాం కదండి, మన హెల్దీగా ఇంగ్రీడియంట్స్ ఇవి యాడ్ చేస్తున్నాము. ఏంటంటే పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఈ రెండింటిని కూడా హెల్త్కి చాలా మంచి అండి పిల్లలకి. ఇలా వేపి మనం మిక్చర్లో కలిపి పెట్టామంటే వాళ్ళకి అస్సలు తెలియదు, తినేస్తారు. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి ఇవి. ఈ విధంగా స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అన్నీ కూడా. ఈ పప్పులన్నీ కూడా మాడిపోకుండా చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. 2-3 నిమిషాల కల్లా వేగిపోతాయండి చక్కగా. మనకి వేగుతుంటే కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి పప్పులన్నీ వేగాక. ఇలా స్మెల్ వచ్చిందంటే మనకి పప్పులన్నీ కూడా వేగిపోయినట్టే. ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి, అలాగే 1 స్పూన్ వరకు కారము. సాల్ట్ చాలా తక్కువగా వేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి స్టవ్ ఆపేసి ఇదంతా కూడా కలుపుకోవాలండి, ఎందుకంటే మనకి కారం మాడిపోతుంది. ఈ విధంగా సాల్టు, కారము, పసుపు అన్నీ కూడా ఈ పప్పులకు పట్టేలా కలుపుకోవాలి. చూసారు, ఈ విధంగా కలిపాక ఇప్పుడు అటుకులండి మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదా, ఇవి అటుకులు వేసేసుకుందాం. ఈ అటుకులన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. పప్పులు, అటుకులు మిక్చరు మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. నిదానంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. భలే టేస్ట్గా ఉంటాయండి. ఈవినింగ్ టైం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక కప్పు తిన్నామంటే పొట్ట కూడా ఫుల్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. మొత్తం కలిసిపోయినాయి చూసారా, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.